నమస్తే, నేను శ్రీనివాస్. ఇవాల్టి విషయానికి వస్తే కార్పొరేట్ వైద్యం అంటే ఇప్పటికీ పేద మధ్యతరగతి ప్రజానీకానికి నిజంగా ఒక అందని ద్రాక్ష అని చెప్పాలి. కార్పొరేట్ హాస్పిటల్ పట్టణ ప్రజలకు అందుబాటులో ఉన్నా కూడా గ్రామీణ ప్రాంతాల్లో అటువంటి వైద్యం దక్కాలంటే ఎక్కడి నుంచో పట్టణాలకు రావాల్సినటువంటి సిచ్యువేషన్. ఇటువంటి సమయంలో విభిన్నంగా కార్పొరేట్ హాస్పిటల్ని ఒక గ్రామీణ ప్రాంతాలకు తీసుకెళ్ళినటువంటి ఒక మహోన్నత వ్యక్తిని ఇవాళ నేను పరిచయం చేయబోతున్నారు. ఆయనే జవ్వాది ఉమామహేశ్వరరావు. ఉమ్మడి ఖమ్మం జిల్లా చెర్ల లాంటి ఒక మారుమూల ప్రాంతంలో అత్యాధునిక వసతులతో హాస్పిటల్ని ప్రారంభించబోతున్నారు. ఎందుకని ఇటువంటి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు? అంత మారుమూల ప్రాంతంలో అత్యాధునిక వసతులతో కూడినటువంటి హాస్పిటల్ నిర్మించాలనేటువంటి ఒక సంకల్పం ఎందుకు వచ్చింది? మహేశ్వరరావు గారితో మాట్లాడదాం. మహేశ్వరరావు గారు నమస్తే అండి. చదివాం, మొత్తం చూసాం. చెర్ల లాంటి ఏరియా అంటే మీ ఏరియా ఆల్మోస్ట్ నాకు తెలుసు. నేను కూడా మీ ఏరియా పక్కన ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తిని. టోటల్గా గిరిజన ప్రాంతం. టోటల్గా గిరిజన ప్రాంతంలో ఏంటంటే మాకు అసలు అంబులెన్స్ అంటే మంచం. ఎవరన్నా గర్భిణీ స్త్రీలు కానివ్వండి, లేకపోతే ఇంకోటి ఎవరైనా కానివ్వండి, 16 కిలోమీటర్లు మామూలుగా ప్రైమరీ పిహెచ్సికి రావాలంటేనే 16-17 కిలోమీటర్లు నడిచి రావాల్సిన పరిస్థితి మా దగ్గర. అందులో అక్కడ డాక్టర్ డిఎన్ కుమార్ గారని మా ఊరాయన కేర్ దాంట్లో ప్రముఖ కార్డియాలజిస్ట్. ఆయన ఇంత నిమ్స్లో డైరెక్ట్గా చేశారు. ఆయన స్ఫూర్తి మా మీద చాలా ఉంది. ఆయన మా ఊర్లో వివిధ కార్యక్రమాలు చేయటం, ఒక స్కూలు అంటే విద్య వైద్యం రెండూ ఉండాలి, ప్రతి మనిషికి అందుబాటులో ఉండాలని నమ్మే వ్యక్తి ఆయన డిఎన్ కుమార్ గారు. ఆయన స్ఫూర్తితోనే మేము ఈ హాస్పిటల్ని స్టార్ట్ చేయబోతున్నాం. అయితే ఆయన మాకెట్లా స్ఫూర్తి అంటే, మా స్కూల్లో మా చెర్ల గ్రామంలో 20 సంవత్సరాల క్రితం విజ్ఞాన స్కూల్ పెట్టారు ఆయన. మా అమ్మాయి 10th క్లాస్ ఫస్ట్ బ్యాచ్ దాంట్లో. మా అబ్బాయి 1వ తరగతి నుంచి 10th వరకు దాంట్లో చదువుకున్నాడు. ఇప్పటికీ దాని మీద ఆయన ప్రతి సంవత్సరం ఎంత ఒక 4-5 లక్షల వరకు ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి పంపడం జరుగుతుంది ఆ స్కూల్ మెయింటెనెన్స్ కోసం. ఇప్పటికే సర్వైవ్ అవుతారు. ఆయన దృక్పథం ఏంటంటే మనకి హాస్పిటల్ మంచి హాస్పిటల్ చెర్లలో కావాలనేది ఆయనది. దానివల్ల ఆయన కృషి వల్లే అక్కడ హాస్పిటల్ కట్టడం జరిగింది. నేను చేసింది పెద్దగా ఏం లేదు, అందరూ అనుకుంటారు. నేను చేసింది కేవలం అక్కడ హాస్పిటల్ కన్స్ట్రక్ట్ చేసేది అంతే. దాని వెనక కృషి మొత్తం కుమార్ గారిది. జనరల్గా ఖమ్మం జిల్లాలో మీరు అన్నట్టు ఇప్పుడు చెర్ల కానీ ఆ పక్కనే ఉన్న వాజేడు, వెంకటాపురం ఇట్లాంటి ఏరియా వాళ్ళంతా కూడా మెరుగైన వైద్యం అంటే భద్రాచలంకో లేకపోతే ఖమ్మం హెడ్ క్వార్టర్ కొత్తగూడెంకో వెళ్తూ ఉంటారు. అటువంటి ఏరియాలో నిజంగా ఒక అత్యాధునిక వసతితో కూడినటువంటి హాస్పిటల్ ఎందుకు పెట్టాలి? ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఖమ్మం వెళ్ళగలిగే వాళ్ళు ఉంటాడు, భద్రాచలం వెళ్ళగలిగే ఉంటాడు, కొత్తగూడెం వెళ్ళగలిగే వాళ్ళు ఉంటారు. కరెక్టే మీరు చెప్పేది. అసలు ఇంట్లోంచి హాస్పిటల్కి వెళ్ళలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాడు జ్వరం వస్తే 3 రోజులు ఇంట్లోనే పెట్టుకుంటాడు, ఏదో నాటు వైద్యం చేస్తారు. ఆ నాటు వైద్యం చేసి చివరికి 3వ రోజు 4వ రోజు ప్రాణం పోద్ది. చిన్న చిన్న జ్వరాలతో చచ్చిపోతున్నారు. అది బాధ. క్యాన్సర్ లాంటి రోగాలతో చనిపోవచ్చు, దాన్ని ఎవడేం చేయలేడు. కానీ జ్వరంతో 15 సంవత్సరాల పిల్లలు, 16 సంవత్సరాల పిల్లలు, అది ఎంత బాధాకరం అంటే అది మనం చూస్తే కానీ మనకు అర్థం కాదు. అంటే మీ ఏరియాలో ఇటువంటి ఘటనలన్నీ కూడా మీరు దగ్గర నుంచి చూశాను. నేను దగ్గర నుంచి చూడండి. ఒక 2013లో అయితే నా దగ్గర పనిచేసే వాళ్ళు 50 నుంచి 60 మంది వరకు చనిపోయారు డెంగ్యూ ఫీవర్తో. అప్పుడే నేను మా డాక్టర్ గారిని కలవటం జరిగింది, కుమార్ గారిని. చిన్న చిన్న జ్వరాలతో చచ్చిపోతున్నారు సార్, ఇట్లా మన చెర్ల కనీసం ఒక, నా ఉద్దేశం ఏముండేనంటే అప్పుడు బస్ స్టాండ్ ఏరియాలో ఒక MBBS, ఒక చిన్న అట్లీస్ట్ ఏదైనా ప్రైమరీగా మనకు పని చేయడానికి సరిపడా హాస్పిటల్ ఉండి చాలా అనుకున్నాను ఆ రోజు. ఇప్పుడు ముందు వాడిని స్టేబుల్ చేసాం అనుకోండి, భద్రాచలం వెళ్తాడు, లేకపోతే ఖమ్మం వెళ్తాడు, హైదరాబాద్ పోతాడు. కానీ అసలు ఆ స్తోమత ఉండాలి కదా మా వాళ్ళకి. కుటుంబ నేపథ్యం కానీ మీరు ఒక కాంట్రాక్టర్, ఒక పెద్ద ప్రాజెక్ట్స్కి అన్ని వర్క్స్ చేసేటువంటి అసలు మా కుటుంబ నేపథ్యం అంటే మా మిస్సెస్ టీచర్ అండి. ఆవిడ జీతం మొత్తం పిల్లలకే ఖర్చు పెడుతుంది. ఆమె ఇవాళ ఉద్యోగం చేస్తాం కూడా అందుకోసమే జాబ్ చేస్తుంది. మా అమ్మాయి హ్యాపీగా ఇక్కడ హెచ్ఎస్బిసిలో సీనియర్ మేనేజర్ ఆవిడ. మా అబ్బాయి ఎంబీఏ చేస్తున్నాడు.
అని నెలతో అయిపోద్ది చదువు. ఎవరి సంపాదన వాళ్ళకు ఉంటుంది, మాకు డబ్బులతో పెద్ద పని లేదు. అంటే ఇది ఒక పూర్తి స్థాయిలో ఒక సమాజ సేవగా నేను అనుకోవట్లా. సమాజ సేవగా అయితే నేను అనుకోవట్లేదు. కాకపోతే ఏంటంటే మా వాళ్ళకి ఒక మంచి ఫెసిలిటీ ఉండాలి మా ఊరి ప్రజలకి అనేది నా ఆలోచన. ఎట్లా ఉంది సార్ హాస్పిటల్? ఏ స్పెషాలిటీస్తో పెట్టిన? హాస్పిటల్లో జనరల్ ఫిజిషియన్ ఒక ఆయన ఉంటారండి, సర్జన్, జనరల్ సర్జన్ వాళ్ళు ఒక ఇద్దరు ఉన్నారు, గైనకాలజిస్టు ఒక ఆవిడ, డాక్టర్ లోకేష్ అని చెప్పి ఆయన క్రిటికల్ కేర్. కానీ ఇక్కడ ఒక విషయం అయితే మీకు చెప్పాల్సిన విషయం ఉంది. ఈవేళ నేను ఏదో హాస్పిటల్ కట్టడం, లేకపోతే మా కుమార్ గారు ఏదో దానికి సహకారం అందించడం, లేకపోతే ఆయన మొత్తం టోటల్గా చూసుకోవడం, అవి ఒక గొప్ప విషయం అవ్వచ్చు, కాకపోవచ్చు, అది తీసి పక్క పెడితే. ఇప్పుడు డాక్టర్ లోకేష్ అండ్ డాక్టర్ శ్రీక్రాంతి వాళ్ళిద్దరూ ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి చెర్లకి రావడం అనేది చాలా గొప్ప విషయం. హైదరాబాద్ పరిసరాల నుంచి కనీసం 30,000 రూపాయల జీతం తీసుకున్నాడు కూడా మళ్ళీ గ్రామీణ ప్రాంతానికి పోయి బతకడానికి ఎవరు ఇష్టపడలేదు. అటువంటి టైంలో వాళ్ళు ఇక్కడ నిజంగా ఇది వాళ్ళని చాలా అభినందించాలి మనం. వాళ్ళు ఎంత గొప్ప విషయం అంటే దే ఆర్ వెల్ సెటిల్డ్. హైదరాబాద్లో వాళ్ళు ఎవరికైనా సరే ఒక ఉండటమే పెద్ద గొప్ప విషయంగా ఫీల్ అవుతాం మనం ఇక్కడ. అందులో హైదరాబాద్లో ఉండటంలో బంజారా హిల్స్ ఉండటం అంటే హైఫై అని అనుకుంటాం జనరల్ మనం అనుకునేది. వాళ్ళు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉంటారు. ఇద్దరు మంచి డాక్టర్స్, వెల్ సెటిల్డ్. వాళ్ళకి నెలకి ఎంత లేదన్నా 5 నుంచి 6 లక్షలు సంపాదించుకుంటున్నారు ఇక్కడ. ఇవన్నీ వదిలేసి మన చెర్ల లాంటి ప్రాంతానికి రావడం అంటే నిజంగా వాళ్ళు నేను సాహసం చేశానంటారు కానీ వాళ్ళే సాహసం చేశారు. నిజంగా గొప్ప విషయం. నేను మొన్నటి కొద్దిగా ఫీల్ అయ్యాను ఏంటంటే రొటేషన్లో పంపిస్తారేమో కేర్ నుంచి, ఇట్లా ఈ రకంగా ఫీల్ అయ్యేవాడు నేను. కానీ వాళ్ళిద్దరూ అక్కడికి రావటం అనేది నిజంగా మనం అందరూ అభినందించాల్సిన విషయం. మా ఏరియా జనరల్గా కార్పొరేట్ హాస్పిటల్స్ అంటే లక్షలతో కూడుకున్న వైద్యం ఇవన్నీ కూడా అంటూ ఉంటారు. మీరు ఇప్పుడు ప్రారంభించబోయే అఖిల హాస్పిటల్ ఎట్లా ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది? అంటే ఇది ఒక ప్రజలకు ఎటువంటి భరోసా ఇవ్వబోతున్నారు, ముఖ్యంగా మీ చెర్ల ప్రాంతానికి? మేము అక్కడ ఛార్జ్ చేసేది ఓన్లీ కేవలం ఖర్చులు మాత్రమే, లాభాలు కాదు. ఇప్పుడు సపోజ్ ఒక పేషెంట్ని ట్రీట్ చేయడానికి 100 రూపాయలు ఖర్చు అయింది అనుకోండి, ఆ 100 వరకే ఛార్జ్ చేస్తారు. దీనితో పాటు దీనికి సైమల్టైనియస్గా మా మదర్ పేరు మీద ఒక చారిటబుల్ ట్రస్ట్ ఒకటి పెడుతున్నాం. ఇంకా పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఎవరైతే అసలు పూర్తిగా 100 రూపాయలు కూడా ఇవ్వలేని వాళ్ళు ఉంటారో ఈ ట్రస్ట్ నుంచి ఇస్తాం మేము. అంటే ట్రస్ట్ నుంచే వాళ్ళకి కావాల్సినంత కూడా హాస్పిటల్ ఫండ్కి. ఎస్, ఇప్పుడు హాస్పిటల్ సర్వైవల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు హాస్పిటల్ మనం అక్కడ లాంగ్ టర్మ్ నడవాలంటే వాళ్ళ శాలరీస్ అవ్వచ్చు, కరెంటు బిల్లు అవ్వచ్చు, ఇవన్నీ వచ్చి అంతవరకు అయితే మనము ఎంతో కొంత కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఉన్న దాంట్లో 100 మంది వస్తే 100 మంది పూరుండరు, అందులో 60 మందే పూరుంటారు, 40 మంది మామూలుగా ఉంటారు, 40 మంది ఛార్జెస్ పే చేయగలిగిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఏమైందంటే మొత్తం అందరికీ మనము ఇప్పుడు ఇది సబ్సిడరీ ఇది పెట్టినాం అనుకోండి, అసలు మన ఈ మెయిన్ మోటివ్ ఏది ఉందో అది దెబ్బతింటుంది. అది ఇంపార్టెంట్ కదా, సర్వైవల్ అనేది ఇంపార్టెంట్ దేనికైనా. ఎట్లా అంటే సిబ్బందిని ఇవంతా కూడా 24 hours అవైలబుల్గా పెడుతున్నారా? 109 మంది మొత్తం సిబ్బంది ఉన్నారు సార్ దానికి. వీళ్ళు యాజ్ పర్ ది వీళ్ళు కేర్ మన వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం 109 మంది కావాలి. డాక్టర్స్తో కూడా కలిపి 9 మంది డాక్టర్లను పెట్టారు. సరే వాళ్ళు డ్యూటీ వైజ్ ఉంటారు. ఇక మేనేజ్మెంట్ మొత్తం అంతా వాళ్ళు చూసుకుంటారు. అది ఇప్పుడు డాక్టర్ లోకేష్ చెప్పే కదా మీకు. ఎందుకంటే నేనైతే టెక్నికల్గా నాకు పెద్దగా ఏం తెలియదు అయ్యి, నేను కేవలం ఏంటంటే దాని వరకే చేయగలుగుతా. వాళ్ళు ఏదైతే చెప్తారో అది మొత్తం నేను చేశాను. నాకు పలానా వస్తువు కావాలని అన్నారనుకోండి, జస్ట్ 1 minute తీసుకొచ్చి అక్కడ పెట్టేసేవాడిని. దేనికి లేదు మా అన్న మాత్రం ఇప్పుడు అనలా, దీనికి ఎందుకు అవుతుందండి, దానికి ఎంత అవుతుందండి అని చెప్పాను అనలా. ఏమన్నా ఉంటే మా తెప్పలు మేము పడ్డాం. స్థాయిలో హాస్పిటల్, కార్పొరేట్ స్థాయిలో హాస్పిటల్ అంటే చూస్తూనే ఉన్నాం సమాజంలో ఒక లాభాపేక్షతోటే హాస్పిటల్ని పెట్టడం, రన్ చేయడం లాంటివి చేస్తారు. కానీ మీరు ఒక డిఫరెంట్ మోటోతో
కేవలం ఒక సమాజ సేవ, కనీసం అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందించాలి, ఒక మెరుగైన వైద్యం అందించాలి అంటే ఇప్పుడు మనం అందరూ లాభాపేక్షతో చేస్తారని మనం అనలేం. ఇప్పుడు కొన్ని హాస్పిటల్స్ అయితే కొన్ని యాల్సి వాళ్ళకి అద్దెలు కట్టలేని పరిస్థితి కూడా ఉన్న హాస్పిటల్స్ ఉన్నాయి. వాళ్ళు సర్వైవల్ కాని పరిస్థితి ఉంది. అయితే మీరు అన్నట్టు ఒక 60% వరకు అలా ఉంది. హాస్పిటల్ అంటే అది ఒక బిజినెస్ లాగా అయిపోయింది ఈరోజు. ఇప్పుడు మా భద్రాచలం పట్టణం కానివ్వండి, కొత్తగూడెం కానివ్వండి, దాంట్లో ఇప్పుడు మా వాళ్ళు వెళ్ళి వచ్చే వరకు ఒక్క మనిషికి 20 నుంచి 30 వేలు అయిపోతున్నాయి. సరే అది అక్కడ బిజినెస్ చేస్తున్నారా లేకపోతే అక్కడ అవసరాల ప్రకారం చేస్తున్నారా అనేది మనకు తెలియదు. కానీ ఒక చిన్న జ్వరానికి వెళ్ళి వస్తే 34 వేలు అయిపోతున్నాయి జ్వరం. ఆపరేషన్ చేయటం ఇంకోటి కాదు. అటన్నిటికీ నేను అనుకోవటం మా హాస్పిటల్తో కొన్ని పుల్ స్టార్ పడతాయని. ఎట్లా ఉంది సార్ లోకల్గా అట్లాంటి ఏరియాలో ఒక హైదరాబాద్ లాంటి హాస్పిటల్ పెట్టడం పట్ల స్థానికంగా ఏమనుకుంటున్నారు ప్రజలు? మా వాళ్ళు చాలా మంచివాళ్ళు సార్. మా ప్రజలు వాళ్ళు ఏంటంటే ఒక 100 రూపాయలు ఉంటేనే చాలా సంతృప్తి అయిపోతారు వాళ్ళు. మాకు ఆశలు లేవు కదా, మా కోరికలు ఆశలు పెద్దగా ఉండవు. ఈరోజు నడిచిపోతే చాలు అనుకుంటాను. ఈరోజు హ్యాపీగా నడిచిపోయిందా లేదా ఆ దీంట్లో ఉండేవాళ్ళు మేము. రేపటి కోసం దాయాలి లేకపోతే నెక్స్ట్ తరాల కోసం దాయాలనే ఆలోచనలు మాకు ఎవరికి ఉండవు. ఎందుకంటే మేము గిరిజన ప్రాంతాల్లో ఉండేవాళ్ళం కాబట్టి మాకు అది తెలుసు. రేపటి కోసం ఎవరు కూడా మా ఏరియాలో వెనక దాచుకోవటం ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మీ గురించి ఒక చదివా 2013 ఆ ప్రాంతంలో తాల్పేరు ప్రాజెక్టుకి సంబంధించి ఒక మరమ్మతుల విషయంలో మీరు అన్నట్టు చాలామంది చనిపోయారు అని అంటున్నారు. వాస్తవంగా ఆ సమయంలో మీరు అనుభవించినటువంటి ఒక ఈ హెక్టిక్ కానీ బాధ కానీ ఎటువంటిది? ఈరోజు పనికొచ్చేవాళ్ళు అది నాకు మొత్తం టోటల్ కింద కెనాల్ లెంగ్త్ 41 కిలోమీటర్లు అండి. 40 కిలోమీటర్లు టేకప్ చేశాను టోటల్ కెనాల్ లెంగ్త్. అసలు ఆ చుట్టుపక్కల విలేజెస్ నుంచే నేను కూలీలను తీసుకునేవాడిని. నేను మిషనరీ కూడా చాలా తక్కువ వాడతాను. మిగతా కాంట్రాక్ట్ లాగా హైజాక్స్ అన్ని అవన్నీ కొన్ని మిషనరీలు నేను చాలా తక్కువ వాడతాను. మన మిషనరీ వాడితే ఏంటంటే మా వాళ్ళకి పని ఉండదు, అక్కడ పని కల్పించిన వాళ్ళం అవుతాం. మిషనరీ వాడితే ఏంటంటే ముందు మన అక్కడ చుట్టుపక్కల ఉన్న విలేజెస్లో వాళ్ళు పనికి వెళ్తేనే వాళ్ళకి నడుస్తుంది, మా వాళ్ళకి పని ఉండదు. అందుకోసం అంటే మ్యాక్సిమం తక్కువ మిషనరీ వాడతాను నేను. మిషన్ ఎక్కడైతే వాడాలో అక్కడే వాడతా. పని వాళ్ళతో పని చేయించుకోగలిగినంత వరకు కూలీలతో పని చేయించుకుంటా. ఆ టైంలో ఏమైందంటే నాకు 2013 అట్లా డెంగ్యూ ఫీవర్స్ వచ్చినాయి సార్. ఈరోజు వచ్చేవాళ్ళు పనికి, వాళ్ళు చాలా చక్కగా హ్యాపీగా వచ్చేవాళ్ళు. ఏజెన్సీ ప్రాంతం కాబట్టి కాస్త ఇది బాధలు వైరల్ ఇవన్నీ కూడా ఇబ్బంది. ఈరోజు పనికి వచ్చి రెండో రోజు ఏం చేసేవాడు, ఓ 100-200 కావాలని చెప్పి వాళ్ళ అమ్మనో వాళ్ళ నాన్న పంపించేవాళ్ళు. ఇప్పుడు 1000 రూపాయలు హాస్పిటల్కి వెళ్ళడానికి. అక్కడ లోకల్ ఆర్ఎంపీ, ఆ ఆర్ఎంపీల దగ్గర లేకపోతే ఆ దేవర్లని వెళ్తారు మా వాళ్ళు. మా వాడికి జ్వరం వస్తే ఏంటంటే వాడు హాస్పిటల్కి వెళ్ళాలనుకోండి, దేవర్లని ఉంటారు, దేవర్ల దగ్గరికి వెళ్తారు, అక్కడికి వెళ్ళి వస్తారు. అక్కడికి వెళ్ళే వరకు ఏమైందంటే వాడు 2-3 రోజులు అక్కడ తిప్పుతాడు. తిప్పే వరకు ఇది ముదిరిపోద్ది. అక్కడి నుంచి భద్రాచలం వెళ్తారు. భద్రాచలం వెళ్ళే వరకు భద్రాచలంలో 1-2 రోజులు అయిపోద్ది. ఇవన్నీ నాకెట్లా తెలిసాయంటే ఫస్ట్ 1000 కని వచ్చేవాడు, భద్రాచలం వెళ్ళడానికి వచ్చేటప్పుడు 5000 ఆడడానికి వచ్చేవాడు. అదే మళ్ళీ విజయవాడకో హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు 10,000కి వచ్చేవాడు. దాని తర్వాత ఒకరోజు సెలవు వచ్చేది. సెలవు ఏంట్రా అంటే మా దగ్గర ఒక గొప్ప సంస్కృతి ఉంది. ఊర్లో ఎవరైనా చనిపోతే ఊరు మొత్తం పనికిరారు. ఆ రోజు సెలవు వచ్చేది. ఈ సెలవు ఏంట్రా అని ఎంక్వైరీ చేస్తే వీడు చచ్చిపోయాడు. ఎవరైతే మన దగ్గర ఫస్ట్ 1000 తీసుకుని దాని తర్వాత 5,000 తీసుకుని దాని తర్వాత 10,000 తీసుకుని వెళ్ళారో ఆ పిల్లగాడు 4-5 రోజుల తర్వాత అసలు ఉండేవాడు కాదు, నెక్స్ట్ వీక్లో ఉండేవాడు కాదు. ఎంతో యాక్టివ్గా మనం కళ్ళ ముందు తిరిగినాడు. సరే ఒక సంఘటన చూసాం, 2 సంఘటనలు చూసాం. అట్లాంటి సంఘటనలు ఆ సంవత్సరం నేను 60 చూసా. కేవలం మీ దగ్గర పనిచేస్తుంది, నా దగ్గర పనిచేసేవాళ్ళు. మిగతా వాళ్ళు నేను అనుకోవటం ఆ ఇయర్ సుమారుగా మా ఏరియా నుంచి చాలామంది చచ్చిపోయారు రోజుకొక. ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులు అంటే ప్రభుత్వ హాస్పిటల్లో
మెరుగైన వసతులు లేవంటారా, లేకపోతే ఎక్కడో మారుమూల ప్రాంతంలో, సుదూర ప్రాంతంలో, అటవీ ప్రాంతంలో ఉంటారు కాబట్టి హాస్పిటల్ ఉన్న చోటకు పోవడం దూరమైనందుకు ఇలా జరిగి ఉంటుంది? మన ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్నిటిలో కూడా బ్రహ్మాండమైన ఎక్విప్మెంట్ ఉంది అన్ని చోట్ల. వాళ్ళు అసలు అవన్నీ కరెక్ట్గా డాక్టర్స్ రిక్రూట్ చేస్తే అసలు ఎవడు వైద్యం కోసం బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మన గవర్నమెంట్ హాస్పిటల్స్ చాలు. కానీ ఆ మారుమూల ప్రాంతాల్లో వచ్చి పని చేయడానికి ఎవడు ముందుకు వస్తున్నాడు? వాళ్ళు వచ్చారు, డాక్టర్ ఏదో సేవ చేద్దామని వచ్చారు, వస్తే వాళ్ళని పని చేయనీరు. ప్రెజర్స్, ఆ ప్రెజర్స్, ఈ ప్రెజర్స్. ఇక ప్రభుత్వ వ్యవస్థ ఏంటంటే డాక్టర్స్ ఫ్రీగా వదలరు. వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇస్తేనే కదా వాళ్ళు ఏమైనా చేయగలిగేది. వాళ్ళ మీద ప్రెజర్స్ వస్తాయి, లేకపోతే వాళ్ళు ఇదని, లేకపోతే వాళ్ళు ఇప్పుడు ఐఏఎస్ వాళ్ళు ప్రెజర్స్, ఇట్లా కొన్ని ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి గ్రామీణ ప్రాంతంలో రావడానికి వాళ్ళు ఇష్టపడలే. ఇప్పుడు అదే కార్పొరేట్లో చేసుకున్నాడు అనుకోండి, నెలకు 2.5 లక్షలు ఇస్తారు. మంచి స్పెషలిస్టు ఇప్పుడు హైదరాబాద్లో ఉండాలనుకుంటాడు, చెరలో ఉండాలనుకోడు, ఈవెన్ భద్రాచలంలోనే ఉండాలనుకోడు. కేర్ సపోర్ట్ ఎట్లా తీసుకున్నారు? కేర్ అనేది ఒక కుమార్ గారు నేను చెప్పేది కదా, ఇప్పుడు మీకు మా ఊరిలో ఆయన చేసే కార్యక్రమాలు చాలా ఎక్కువ. కుమార్ గారు, డాక్టర్ డిఎన్ కుమార్ గారు, ఆయన ఒక విజ్ఞాన స్కూల్ కట్టారు. అవన్నీ చూసిన తర్వాత వీళ్ళు చనిపోవటం అంతా ఇదని చూసి నేను కుమార్ గారిని కలిసాను. సార్ ఇట్లా చిన్న జ్వరాలతో చచ్చిపోతున్నారండి, మనం ఒక చిన్న హాస్పిటల్ ఏదైనా ఇచ్చేద్దామండి అంటే ఆయన డాక్టర్ సోమరాజు గారితో వీళ్ళతో ఒక 2-3 మీటింగ్లు అరేంజ్ చేసి ఒక 6-7 నెలల తర్వాత దాన్ని యాక్సెప్టెన్స్, మేము క్లినికల్ సపోర్ట్ చేస్తాం, మీకు వెనక మేము ఉంటాం బ్యాక్ బోన్గా, మీరు ముందుకెళ్ళండి అంటే అప్పుడు వాళ్ళ సహకారంతోనే మనం ముందుకెళ్ళడం జరిగింది. మెయిన్ ఏంటంటే ఒక ఆలోచనకి బీజం పడింది అనేది మీ దగ్గర నుంచే పడింది కాబట్టి దానికి అప్పుడు అది చనిపోవటమే నాకు బాధ అనిపించింది. అంతమంది ఒక ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతుందండి ఒక అమ్మాయి, మా ఊరు పక్కనే, అసలు బొమ్మలాగా ఉండేది. నేను హైదరాబాద్ వచ్చి వెళ్ళిపోయే వరకు 3 రోజులు చనిపోయింది. డెంగ్యూ. మా దగ్గరే సెలవుల్లో పనికి వచ్చేది. నేను పనికి వచ్చి తిట్టేవాడిని, నేను ఏ అమ్మాయిని ఎందుకు తీసుకొస్తున్నారా పనికని. చిన్నపిల్లల్ని పనిలో పెట్టేవాడిని కాదు, నేను ఆడుకుంటారని చెప్పి పనిలో పెట్టేవాడిని కాదు. అయినా వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి వాళ్ళు పనికి వస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళకేంటి చిన్న చిన్న నీళ్లు పట్టడం, ఇట్లా చిల్లర పనులు చెప్పేవాళ్ళం మేము. అట్లా ఆ అమ్మాయి కరెక్ట్గా 3 రోజులు, నేను 3 డేసే హైదరాబాద్ వచ్చి వెళ్ళింది. వచ్చాడు అప్పుడు ఆ 4వ రోజుకి ఆ అమ్మాయి ఇది కేవలం డబ్బులు లేక, సరైన వైద్యం లేక. అంటే మీరు ఆల్మోస్ట్ మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే సరే 100 రూపాయలు దానికి సంబంధించినటువంటి ఒక ఫీజు, ఒక డాక్టర్ కన్సల్టెన్సీ ఫీజు అని అనుకున్నా, ఒకవేళ ఏదైనా పెద్ద వ్యాధి వచ్చినా కూడా మీ మదర్ పేరుతో ఫౌండేషన్ స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పిన, అంటే ఆల్మోస్ట్ ఒక ఫ్రీ హాస్పిటల్ లాగానే అనుకోవచ్చు కదా. ఫ్రీ హాస్పిటల్ అని నేను అన్నాను. ఫ్రీ హాస్పిటల్ అంటే ఏమైందంటేనండి, టోటల్గా అందరికి ఫ్రీ ఉంటుంది. ఇక్కడ యాక్చువల్గా మనము ఎవరికి అవసరమో వాళ్ళకే ఇవ్వాలి, ఆకలి అయినోడికి అన్నం పెట్టాలి, అంతేగాని మనం ప్రతి ఒడికి అన్నం పెడితే అది పాడైపోతుంది. 2013 అంటే ఇప్పుడు దాదాపు 6 ఏళ్ళు. ఈ 6 ఏళ్లలో ఈ హాస్పిటల్ ఒక పూర్తి స్థాయిలో నిర్మాణం కానీ, జరిపినటువంటి చర్చల విషయంలో కానీ మీరు పడ్డ ఇబ్బందులు ఏ విధంగా ఉంటాయి? అంటే నిజంగా ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఒక మారుమూల ప్రాంతంలో పెట్టాలి అని అంటే అదొక మహాయజ్ఞమే అని చెప్పాలి. ఎందుకంటే మేము పరిస్థితులన్నీ చూస్తున్నాం. కార్పొరేట్ కేవలం మెయిన్ హెడ్ క్వార్టర్స్లోనో పట్టణాల్లోనో తప్ప మిగతా చోటకి తీసుకురావాలంటే అదొక యజ్ఞం. కానీ యాక్చువల్ ఏంటంటే నేను ఏ విషయంలో పెద్దగా ఇబ్బందులు పడలేదండి. ఇప్పుడు మన దేశంలో ఏంటంటే ఏ పని చేయాలన్నా, మనం మంచి చేయాలన్నా కూడా లంచం ఇవ్వాల్సిందే. ఇక అది దానికి అల్టిమేట్ ఇంకోటి ఏం లేదు. మన పరిస్థితికి అలవాటు పడిపోయాం, అట్లా ఉన్నాం. నేను అసలు ఏ విషయంలో ఇబ్బంది పడలేదు. కానీ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మాత్రం కొంత ఈ లోకల్ వీళ్ళ దీంట్లోంచి మల్టీ స్టోరేజ్ బిల్డింగ్ కడుతున్నారు, లేకపోతే పెద్ద ఇది కడుతున్నారు.
ఆ? ఇట్లాంటి ఈ కొన్ని ఈ లోకల్ దీంతో తప్ప మనం బయటపడిన ఇబ్బంది ఏం లేదు. అంటే 3 స్టేర్లు కట్టకూడదు, 4 స్టేర్లు కట్టకూడదు. అంటే యాక్చువల్గా మనం అది G+2 చేసాం. మెయిన్ ఏంటంటే ఏదైనా హాస్పిటల్ ప్రజలకు ఒక ఉచిత వైద్యం అందించాలని ఉన్నా కూడా ఒక మెడికల్ సపోర్టు, ఆ మెడికల్ ఒక వ్యవస్థను తీసుకురావడం అనేది చాలా పెద్ద విషయం. కాబట్టి ఆ రంగం వైపు దృష్టి పెట్టట్లేదని అన్నారు. కానీ ఈ రోజుల్లో నిజంగా నేను నా వ్యక్తిగతంగా ఒక హాస్పిటల్ పెట్టి ప్రజలకు సేవలు అందిస్తున్నారు అని అంటే ఒక గొప్ప విషయంగా చెప్తాను. ఒక ప్రాజెక్ట్ ఒక పట్టాలు ఎక్కాలి అని అంటే ప్రాజెక్ట్ ఒక పట్టాలు ఎక్కాలంటే దానికి ఒక్క వ్యక్తి సంకల్పం సరిపోదు. వెనక కొన్ని వందల మంది సహకారం ఉండాలి. ఇప్పుడు నాయనకు కూడా కొన్ని వందల మంది ఉన్నారు. సపోజ్ కేరళ దాంట్లో డాక్టర్ హరగోపాల్ అని చెప్పి ఆయన మార్కెటింగ్ చీఫ్, ఆయన దీంట్లో 90% పాత్ర ఆయన ఉంది. దాన్ని మనం కాదన్న డాక్టర్ డిఎన్ కుమార్ గారు 99% ఆయన ఉంది. నాది ఉన్నది 1%. నాది ఓన్లీ నా ఆలోచన, ఇట్లా కడితే బాగుండదని ఒక ఆలోచన ఆయన ముందు పెడితే మిగతా మొత్తం ఆయన భుజాల మీద వేసుకున్నారు. ఆయన వెనక చేసిన పని ఎవరికి కనపట్ల. ఇక్కడ ఊరికే బిల్డింగ్ కాబట్టి కనపడుతుంది, అది నేను చేసిన పని. కానీ దాని వెనక బ్యాక్గ్రౌండ్ ఒక చిన్న పని చేయాలంటేనండి వెనక చాలామందికి సపోర్ట్ కావాలి. ప్రతి వాళ్ళు ఏమనుకుంటారంటే ఒక ఫలానా వ్యక్తి వల్ల అయిందంటే అది ఎప్పుడు తప్పే. అంటే ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టు ఒక 100 హ్యాండ్స్ కలిస్తే కానీ కాదు అని అంటారు. కానీ మెడికల్ ఫీల్డ్లో జనరల్గా ఏంటంటే ఒక మారుమూల ప్రాంతానికి రావాలి అని అంటే ఎవరైనా వెనకడిగేసేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తాం. వస్తారు, మేము కూడా భయపడ్డాం, వాస్తవం చెప్తున్నాం. ఇప్పుడు కాదు, ఒక 6 నెలల క్రితం ఇక్కడ డాక్టర్స్ వస్తారా, వచ్చిన ఎన్ని రోజులు ఉంటుంది. ఇప్పుడు కేరళ పంపిస్తూ ఉన్నారు, ఓకే ధైర్యం ఉంది. కానీ కేరళ ఎన్నాళ్ళు పంపుతారు? రొటేషన్ మీద ఒక నెల పంపగలుగుతారు. నెక్స్ట్ ఇంకో డాక్టర్ని ఇంకో నెల పంపుతారు. అట్లా ఎన్ని రోజులు అంటే శ్రీక్రాంతి ఎప్పుడైతే అక్కడికి వచ్చి జాయిన్ అయ్యారో, మనం మంచి చేయదలుచుకున్నప్పుడు దానికి ఏ విధమైన అడ్డంకులు ఉండవు. ఆ టైంకి అది వచ్చేస్తుంది అనేదాన్ని నేను 100% నమ్ముతా. మీలాగా ఈ ఆలోచన విధానం ఉన్న వ్యక్తులంతా కలిస్తేనే ఆ ప్రాజెక్ట్ అనేది సక్సెస్ అవుతూ ఉంటుంది. సంకల్పం కరెక్ట్గా ఉంటే ఏదైనా సాధించగలుగుతాం. ఒక చెర్ల లాంటి ఏరియాలో ఇటువంటి ఒక పెద్ద హాస్పిటల్ని ప్రారంభించబోతున్నారు. వైద్య రంగంలో ఇంకా మిగతా చోట్ల చాలామందికి సేవలు అందించాల్సినటువంటి ఉంటుంది. కానీ ఎంత యజ్ఞాన్ని చేయాలంటే ఎవరు ముందుకు రాని సిచ్యువేషన్. ఇటువంటి వాళ్ళకు మీరు ఏదైనా సలహాలు ఇస్తారు? యాక్చువల్గా చెప్పాలంటే మంచి ఆరోగ్యం, మంచి విద్య అందించవలసిన బాధ్యత ప్రభుత్వాలది. వాళ్ళు ఆ 2 కరెక్ట్ చేసి చాలు, ఇంక మిగతా ఏం చేయని అవసరం లేదు. ఆటోమేటిక్గా మన దేశాన్ని ఎవ్వరు ముందుకు నడిపించిన అవసరం లేదు, మనమే ముందుకు వెళ్ళిపోతాం. ఎవరికైనా కావాల్సింది ఆరోగ్యం, విద్య 2. వైద్యం, విద్య ఉంటే చాలు. మంచి ఆరోగ్యవంతమైన మనిషి ఉన్నాడు అనుకోండి, వాడు 100 సంవత్సరాలు పని చేయగలుగుతాడు. 15-16 సంవత్సరాలకే మనం చంపేసుకుంటా ఉంటే ఇక మన పౌరులకు ఇచ్చేది ఏముంటుంది చెప్పండి. అన్నట్టు వైద్యుల కొరత, వైద్యులు రాకపోవడం, ఇవన్నీ సమస్యలు ఉంటాయి. కాకపోతే ఏంటంటే సార్, దేనికైనా ఒక పరిష్కార మార్గం అయితే ఆలోచించారు. ఇప్పుడు గోదావరి నుంచి తెలంగాణలో నీళ్ళు రావన్నారు. ఇప్పుడు వాళ్ళు లిఫ్టులు పెట్టి నడిపిద్దామని చెప్పి ప్రయత్నం చేస్తున్నారా లేదా? కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నారు, దొమ్మగూడెం ప్రాజెక్ట్ అన్నారు, సీతారామ ప్రాజెక్ట్ అన్నారు, చేస్తున్నారు కదా. రైతుకు నీరు ఎంత అవసరమో ఇప్పుడు అట్లే వైద్యం కూడా అంతే అవసరం మన ప్రజలకి. అట్లా మారుమూల ఇప్పుడు మీకు నేను అనేది చర్ల గురించి మాట్లాడలేదు, పట్టణ ప్రాంతాల్లోనే సరైన వైద్యం అందట్లా. మీరు ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్ అనుకున్నారో, ప్రస్తుతం హాస్పిటల్ ప్రారంభిస్తున్న ఈ సమయంలో ఒక చర్చ ఏంటంటే, నిజంగా జిల్లా హెడ్ క్వార్టర్లో లేనటువంటి సదుపాయాలు, వైద్య సదుపాయాలు కానీ స్పెషలిస్టులు అంతా కానీ చెర్లలో ప్రారంభించబోయే అఖిల హాస్పిటల్లో ఉన్నారు. ఇక అంతా చెర్ల వైపు చూస్తారేమో అన్నటువంటి ఒక ప్రత్యేకతలే ఉన్నాయి మీ హాస్పిటల్లో. ఒక్క అవసరం వచ్చినప్పుడు అండి మనిషి ఎక్కడికైనా వెళ్తారు. ఈరోజు క్యాన్సర్కి కేరళలో మందు ఉంటే కేరళ వరకు పరిగెడుతున్నాం. మరి అలాంటప్పుడు ఖమ్మంలో ఉందా, లేదా కొత్తగూడెంలో ఉందా, భద్రాచలంలో ఉందా అనేది నేను మాట్లాడిన. కానీ అక్కడ సరైన వైద్యం ఉన్నప్పుడు ఖచ్చితంగా కొంత దూరం నుంచి కూడా వచ్చి ఉపయోగించుకుంటారు.
ఇప్పుడు మన ఉద్దేశం కూడా అదే కదా. రైట్ అండి, మొత్తానికి మీరు చేస్తున్నటువంటి ఈ మహాయజ్ఞం విజయవంతంగా ముందుకు పోవాలని మా AP24 తరపున మీకు ముందుగా కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ కూడా చెప్తున్నాం. రైట్, ఇది చెర్లలో ఈ నెల 11న ప్రారంభం కాబోయేటువంటి అఖిల హాస్పిటల్కి సంబంధించి జవ్వాది ఉమామహేశ్వరరావు చెప్పినటువంటి వాళ్ళ సూచనలు, సలహాలు. నిజంగా కార్పొరేట్ అంటే ఒక హైదరాబాద్, పోనీ వరంగల్, ఖమ్మం లాంటి ఒక మేజర్ పట్టణాల్లోనే ఉండేది. దీంతో ఇక నుంచి గ్రామీణ ప్రాంతాల్లో కూడా మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులోనే వచ్చాయని పూర్తిగా చెప్పొచ్చు. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ కావాలని AP24 తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటాం. చూస్తూనే ఉండండి AP24 న్యూస్ ఇస్ మూమెంట్.